ప్రశాంత్ వర్మ ఈ డైరెక్టర్ మనకి కొత్తేం కాదు కదా. ఆల్రెడీ జాంబిరెడ్డి, ఆవ్, హనుమాన్ సినిమాలతో మనకి పరిచయం ఉన్నవాడే కదా. అయితే కొంచెం డిఫరెంట్ సినిమాలు తీస్తూ అందరినీ మెప్పించాడు ఈ కుర్ర డైరెక్టర్. కానీ హనుమాన్ సినిమా భారీ హిట్ అవడంతో చాలా పేరు వచ్చింది, ఆఫర్స్ కూడా వచ్చాయి. అలానే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పాడు కూడా. సో మధ్యలో కొన్ని సినిమాలకి క్రియేటివ్ హెడ్ గా ఉన్నా ఇప్పుడు సీక్వెల్ తో మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నాడు. కానీ సీక్వెల్ తో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాల్లో సూపర్ హీరో కథలపై ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తిని మరింత పెంచిన చిత్రాల్లో ఒకటి హనుమాన్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా భారతీయ పురాణాల స్ఫూర్తితో సూపర్ హీరో కథను రూపొందించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అందుకే ఈ సినిమా విజయం సాధించిన వెంటనే దీని సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హనుమాన్ విడుదలై చాలా టైం గడిచిపోయినా కూడా అభిమానులు ఎదురు చూస్తున్న విషయం ఒకటే, దాని సీక్వెల్. అదే జై హనుమాన్. మొదటి భాగం విజయంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సీక్వెల్ గురించి పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో కొంతకాలంగా అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ఒక దశలో ఈ సినిమా ప్రారంభమైందా లేదా అనే సందేహాలు కూడా వినిపించాయి. కానీ ఆ అనుమానాలకు ముగింపు పలుకుతూ కొద్ది నెలల క్రితం ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ముఖ్యంగా పుణ్యక్షేత్రం హంపీలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. పురాణ ఇతిహాసాలతో సంబంధం ఉన్న కథ కావడంతో ఆ ప్రదేశంలో ప్రారంభించడం ద్వారా చిత్ర బృందం ఒక ప్రత్యేక భావనను తెలియచేసింది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత సినిమా త్వరలోనే వేగంగా ముందుకు సాగుతుందని అభిమానులు ఆశించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిశ్శబ్దంగా జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం. చిత్ర బృందం ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ పనులను పూర్తి చేసే ప్రయత్నంలో ఉందని చెబుతున్నారు. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించినందున ఈ సీక్వెల్ పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఆ అంచనాలకు తగ్గట్టుగా కథను మరింత విస్తృతంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఇటీవల ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి కనిపించబోతున్నారని తెలిసిందే కదా. ఆయన లుక్ ను మేకర్స్ ముందుగా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. హనుమంతుడి పాత్రకు రిషబ్ శెట్టి చాలా బాగా సరిపోతాడని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన నటనలో ఉండే తీవ్రత, భావోద్వేగం ఈ పాత్రకు బాగా పనిచేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ కథలో ముఖ్యంగా శ్రీరాముడికి హనుమంతుడి ఇచ్చిన ఒక వాగ్దానం ప్రధానంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఆ వాగ్దానం నేపథ్యంలోనే ఈ సినిమా కథ సాగుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పురాణాల ఆధారంగా ఉండే కథ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికీ తన సినిమాల్లో విజువల్ ప్రెజెంటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా మరో కారణంతో వార్తల్లో నిలిచింది. అదే టెక్నికల్ టీంలో జరిగిన మార్పులు. మొదటి భాగమైన హనుమాన్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసింది శివేంద్ర దాశరథి. ఆయన అందించిన విజువల్ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. కానీ సీక్వెల్ కు వచ్చేసరికి దర్శకుడు కొత్త సినిమాటోగ్రాఫర్ ను ఎంపిక చేశారు. మొదట ఈ ప్రాజెక్టుకు ఎస్ తిరువన్నకరుసును తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం. షూటింగ్ ప్రారంభమైన సమయంలో ఆయన స్థానంలోకి కొత్త సినిమాటోగ్రాఫర్ వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి డిఓపిగా పనిచేస్తున్నది నిమిష్ రవి. ఇటీవల ఆయన పనిచేసిన లక్కీ భాస్కర్ సినిమా విజువల్స్ కు మంచి ప్రశంసలు లభించాయి. అందుకే ఇప్పుడు జై హనుమాన్ సినిమాకు కూడా ఆయనను తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు. టెక్నికల్ టీంలో మరో ముఖ్యమైన మార్పు సంగీత విభాగంలో జరిగింది. హనుమాన్ సినిమాకు సంగీతాన్ని అందించింది గౌర్ హరి. ఆ సినిమా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ సీక్వెల్ కు మాత్రం మరో ప్రముఖ సంగీత దర్శకుడిని తీసుకున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నది ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఆయన ఇప్పటికే అనేక భారీ సినిమాలకు సంగీతం అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అందుకే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా శక్తివంతంగా ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక నటీనటుల విషయానికి వస్తే మొదటి భాగంలో హీరోగా కనిపించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లో కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. హనుమాన్ ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ సీక్వెల్ ఆయన కెరియర్లో మరింత ముఖ్యమైన సినిమా కావచ్చు. అదనంగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందని టాక్.
అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారికంగా పూర్తి నటీనటుల వివరాలను ప్రకటించలేదు. ఇంకా కొన్ని ముఖ్యమైన పాత్రల కోసం ప్రముఖ నటులను ఎంపిక చేసే ప్రయత్నం జరుగుతుందని సమాచారం. సినిమా పరిణామం కూడా మొదటి భాగం కంటే పెద్దదిగా ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే జై హనుమాన్ సినిమా చాలా ఆసక్తికరంగా రూపొందుతుంది. కథ, విజువల్స్, టెక్నికల్ టీమ్ అన్ని విషయాల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త స్థాయిని అందుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. హనుమాన్ ఇచ్చిన విజయాన్ని మించిపోయేలా ఈ సీక్వెల్ ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రావాలంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఈ సినిమా విడుదలైనప్పుడు మరోసారి సూపర్ హీరో ప్రపంచం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది.